ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, ప్రపంచమునకు వినబడినటువంటి మీ మాటలను మీరే ఆశీర్వదించుమని, వినుచు ఉన్న ప్రతి శ్రోతకు కావలసిన రీతిగా మీ యొక్క దీవెనలను దాయిచేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ చదువుకునేటువంటి అంశాన్ని ఆలోచించుదామండి. యేసు ప్రభువారు ఆయన అపవాది చేత శోధించబడక మునుపు ఆకలి గొని ఉండెను అనేటువంటి మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆకలి గొని ఉన్నప్పుడే అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఆ ఆపదలో ఉన్నటువంటి ప్రభువుని శోధించటానికి ప్రారంభించి ఉన్నాడు. ప్రభువుని శోధించేటువంటి సమయంలో యేసు ప్రభువారిని అడిగి ఉన్నటువంటి మాట మనం ఆలోచించి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి విషయాల్ని ఒకసారి ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్తలో మొట్టమొదటిసారిగా మనకు కనబడినటువంటి సువార్తలో ప్రభువుని శోధించటానికి వచ్చి ఉన్నటువంటి శోధకుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నటువంటి సమయంలో అని వ్రాయబడి ఉన్నది అనేటువంటి ప్రవచన వాక్యము చాలా బలమైనటువంటిదండి. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలనే యేసు ప్రభువారు అపవాదితో మాట్లాడి ఉన్నాడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ మాటలు మనము వింటూ ఉన్నటువంటి సమయంలో అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. చాలామంది కూడా ఆలోచన లేనటువంటి విషయాలు ఏంటంటే, అపవాది దేవుని కుమారుడు అని చెప్పబడినటువంటి దైవ సంభూతుడు, లేకుంటే దైవ స్వరూపము కలిగి ఉన్నటువంటి ప్రభు దగ్గరకు వచ్చి ఎలాగా శోధించాడా అని చాలామంది అనుకుంటారు. కానీ యేసు ప్రభువారు దేవుని కుమారుడుని అని తన్ను తాను హెచ్చించుకొనలేదు. కానీ అపవాదికి తెలుసు యేసు ప్రభువారి యొక్క పరిస్థితి. ఎలాగైనా సరే యేసు ప్రభువారిని శోధించాలి అని ప్రయత్నం చేసి ఉన్నాడు. ఆయనను శోధించటానికి కాను ఆయన ఏ స్థితిలో ఉన్నాడో గమనించుచూ ఉన్నాడు. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తరువాత అపవాది ప్రభువుని శోధించటానికి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిసారిగా
నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి సంభాషణతో ప్రభువుతో శోధించటానికి మొదలుపెట్టి ఉన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి సంశయాస్పదములో ప్రభువుని శోధించటానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభువారు నేను దేవుని కుమారుణ్ణి అనేటువంటి మాట ఆయన చెప్పలేదండి. ఆయన చెప్పినటువంటి మాట ఎంత విలువైనటువంటిది అనేది మనము గ్రహించవలసి ఉన్నామండి. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ప్రభువు అపవాదితో వాక్యాన్ని బోధించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది కూడా ఈ విషయాన్ని ఆలోచించరండి. యేసు ప్రభువారు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పడంలో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించకుండా ఆలోచిస్తూ ఉంటారండి. ఆయన ఎందుకు వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాటను ఉపయోగించాడు అనేది కూడా ఆలోచించరండి. ఎందుకంటే దేవుని వాక్యము చాలా బలమైనటువంటిదండి. దేవుని వాక్యానికి ఏమాత్రము కూడా అపవాది చాలడు అని గ్రహించవలసి ఉన్నారండి. అందువలన అపవాదితో యేసు ప్రభువారి యొక్క శోధన సమయములో ప్రభువు చాలా ఆకలిగొని ఉన్నాడు. కానీ ఆకలిగొని ఉన్న యేసు ప్రభువారిని శోధించడానికి అపవాది వచ్చి ఉన్నాడు. అలాగనే మనుష్యుడు ఆలోచించాలన్నటువంటి సందర్భం ఏంటంటే, చాలాసార్లు కూడా ఎప్పుడైతే మనుష్యుడు అవసరములో ఉంటాడో అప్పుడే వస్తాడండి శోధకుడు. అతని శోధనను జయించటానికి, జయించున్నట్లుగా చేయడానికి అపవాది వస్తూ ఉంటాడండి. ఆ అపవాది వచ్చి ప్రభువుని అడిగి ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైతే, నీవు నిజంగా దేవుని ఆత్మ నీలో జీవించుచూ ఉన్నట్లయితే, లేకుంటే దేవుని యొక్క పని మీద నీవు వచ్చినట్లయితే, అలాగనే నీవు ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేసుకుని ఉన్నావు కదా, నీవు దేవుని కుమారుడవా అనేటువంటి ప్రశ్న అపవాది బయలుదేరజేయటానికి ప్రభువుని ఈ మాట అడిగి ఉన్నాడండి. మనము కూడా చాలాసార్లు శోధకుడు ఎప్పుడు వస్తాడు అనేది గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటామండి. శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి అనుమానాన్ని రేకెత్తించడానికి ప్రభువుని ఈ మాటలు అడిగి ఉన్నాయండి. ఈ మాటలు అడిగినటువంటి దేవదూత అనగా శోధకుడు దేవదూత అని చెప్పినందుకు మీరేమీ ఆశ్చర్యపడవద్దు. ఎందువలనంటే అతను దేవుని యొక్క రాజ్యములో నుండి వచ్చి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ శోధకుడిని చాలామంది కూడా తక్కువ అంచనా వేస్తూ ఉంటారండి. శోధకుని యొక్క ప్రభావము ఎంత గొప్పది అని ఆలోచించి ఉన్నప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రభువుని శోధించటానికి వచ్చి ఉన్నటువంటి అపవాది, ప్రభువుని శోధించడానికి వచ్చి ఉన్నటువంటి అపవాది అడిగి ఉన్నటువంటి మొట్టమొదట మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడవా కాదా అనేటువంటి ప్రశ్నను అడిగి ఉన్నాడండి. అయితే చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు దేవుని కుమారుడా అని మనం అనుకుంటామండి. ఆయన దేవుని స్వరూపంలో చేయబడి ఉన్నట్లుగా లేడు. ఆయన శరీరుడుగానే కనబడుతూ ఉన్నాడు. దేవదూత మాదిరిగా ఆయన స్వరూపం కనబడటం లేదు. ఆయన మామూలు మనుష్యుడుగానే ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు అందరికీ అయినటువంటి ఆకలి ఆయనకి కూడా అవుతూ ఉన్నది. అందువల్లనే శోధకుడు ప్రభు దగ్గరికి వచ్చి రాళ్ళను చూపించి ఈ మాట అడుగుచూ ఉన్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే
ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అని చెప్పి ఉన్నాడు. ఆజ్ఞాపించడము అనగానే ప్రభువు ఏదైనా కూడా చేయగలడు అనేటువంటి విషయాన్ని చూపించటానికి అతన్ని అడుగుచూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామందికి కూడా అర్థం కానటువంటి సందర్భాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో ప్రభువు సెలవిచ్చి ఉన్న మాటలను మనము చూస్తూ ఉన్నప్పుడు హెబ్రీలకు రాసి ఉన్నటువంటి పత్రికలో యేసు ప్రభువారు ఏ విధమైనటువంటి శోధనను అనుభవించి ఉన్నాడు అనేది 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుచు ఉన్న మాటలను చదువుకున్నామని. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇది 2వ విషయమండి. అప్పటి వరకు కూడా ప్రార్థనలో గడిపి ఉన్నటువంటి ప్రభు దగ్గరికి అపవాది వచ్చి శోధనను మొదలుపెట్టేటువంటి సమయంలో ఆయనను అడిగినటువంటి మొట్టమొదట మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు అడిగి ఉన్నాడు. తరువాత యేసు ప్రభువారు తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను అనేటువంటి మాట వ్రాస్తూ, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. అపవాది ఎప్పుడు కూడా దైవజనుణ్ణి ఇబ్బంది పెడుతూనే ఉంటాడండి. అపవాది అనగానే అపవాది బయలుదేరినటువంటి సమయంలో వాడితో దేవుని యొక్క దూత కూడా ఉంటుంది అనే విషయం అపవాదికి తెలుసండి. అందువలన అపవాది యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు దగ్గర ఎవరూ లేరు అని అనుకుంటా ఉన్నాడు. కానీ యేసు ప్రభువారితో దేవుడు ఉన్నాడు. ఆయన సెలవిచ్చేటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ ప్రభు యొక్క సమాధానాన్ని మనము ఆలోచించి ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క సమాధానము, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ మాటలను మనము వింటూ ఉన్నప్పుడు యేసు ప్రభువారినేమో శారీరకంగా పోషించటానికే అపవాది అడిగి ఉన్నాడు. ప్రభు అయితే శరీర సంబంధమైన బంధాన్ని ఆలోచించకుండా దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు అని బోధిస్తూ ఉన్నారండి. ఆ తర్వాత అపవాది ఎంత యుక్తి కలిగి ఉన్నటువంటి వాడంటే, అపవాది ఆయనను పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, ఇక్కడ అపవాది ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా ఆయన యొద్దకు వచ్చి అనేటువంటి శోధన విషయాల్ని మనం చూస్తూ ఉన్నామండి. ఆయన దగ్గరకు అపవాది వచ్చాడు. ఇప్పుడైతే ఆయనను అపవాది తీసుకొని వెళ్ళుచూ ఉన్నాడు. తీసుకొని వెళ్ళి పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి, పరిశుద్ధ పట్టణానికి ఆయన్ని తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఈ మాటలను మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు మొదటేమో అపవాది వచ్చాడు, తర్వాతేమో అపవాది ప్రభువుని పరిశుద్ధ పట్టణం మీదకి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ప్రభువుని శోధించేటువంటి సమయంలో
అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే క్రిందకి దూకు అని ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ప్రభు అయితేనేమో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని ప్రభు చెప్పినప్పుడు, అపవాది కూడా వాక్యాన్ని తీసుకొని యేసు ప్రభు వారితో మాట్లాడుచూ ఉన్నాడు ఆయన. ఇది మనము గ్రహించవలసి ఉన్నటువంటి సత్యమే. సాతానుడు ఎంత యుక్తిగా యేసు ప్రభువారిని శోధించి ఉన్నాడో, అలాగనే మనల్ని కూడా శోధించటానికి అపవాది వచ్చినప్పుడు అపవాది చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. నీవు దేవుని కుమారుడవైతే, మరలా అదే మాటని ఇక్కడ అపవాది ఉపయోగిస్తూ ఉన్నాడండి. నీవు దేవుని కుమారుడవైతే అని చెప్పుచు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ అపవాది వాక్యాన్ని తీసుకొని ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. యేసు ప్రభు వారిని వాక్యం తీసుకొని శోధించటానికి వచ్చి ఉన్న అపవాదితో యేసు ప్రభు వారు చెప్పి ఉన్నటువంటి మాట అండి. అయితే మనకి ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి దేవుని వాక్యానికి యేసు ప్రభు వారు చెప్పి ఉన్న సమాధానాన్ని మనం ఆలోచించవలసి ఉన్నామండి. ప్రభువుని శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువారిని శోధించటానికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడని. అనగా మనము ఈ లోకములో ఎంత భయంకరమైన అపవాదిని మనం ఎదుర్కొంటూ ఉన్నామంటే, వాక్యాన్ని బోధిస్తూనే యేసు ప్రభువారిని శోధించటానికి వచ్చి ఉన్నాడు. అంతేకాకుండా నీవు దేవుని కుమారుడవైతే అనేటువంటి మాటను ఉపయోగిస్తూ వాక్యాన్ని చెప్పినటువంటి వాక్యాన్ని వ్రాస్తూ చెప్పుచూ ఉన్నాడని. అదేంటంటే, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు, నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఈ మాటలు మనం వింటూ ఉన్నటువంటి సమయంలో ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనుషుడున్నాడో గమనించవలసి ఉన్నాడండి. యేసు ప్రభు వారికి వాక్యమంతా తెలుసండి. అప్పుడు అపవాది ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు అనే విషయం కూడా ప్రభువుకి తెలుసండి. అయితే యేసు ప్రభువారు ఉపయోగించి ఉన్నటువంటి సంబోధన ఏంటంటే, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి, మొదటేమో అపవాది వచ్చాడు, తర్వాతేమో అపవాది ప్రభువుని తీసుకుని దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ ప్రభువుతో వాక్యాన్ని యేసు ప్రభువారు ఏ వాక్యముతోనైతే అపవాదితో బోధించి ఉన్నాడో, అపవాది కూడా వాక్యాన్ని తీసుకొని ప్రభువుకి బోధిస్తూ ఉన్నాడని. ఆ సమయంలో యేసు ప్రభువారు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అపవాదితో ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అనగా అపవాదికి యేసు ప్రభువారు చెప్పి ఉన్నటువంటి ఆ మాటలు ఎంత ఘాటుగా ఉన్నవి అని మనము ఆలోచించవలసి ఉన్నామండి.
ఆ తర్వాత ఇంకొక చోటని కూడా మనం చూడగలుగుతూ ఉన్నామండి. ఏంటంటే మరలా అపవాది ఇప్పుడు అపవాది మొదట, రెండవసారి, మరలా మూడవసారి బయలుదేరి ఉన్నాడండి. అనగా మొదటిసారేమో ఆహారముతో శోధించాడు, రెండవసారికి వచ్చేసరికి వాక్యాన్ని తీసుకొని శోధించాడు. ఇప్పుడు మూడవసారి ఏం చేశాడంటే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పాను. వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కాబట్టి మనము ఇక్కడ 3 సందర్భాల్లో అపవాది శోధించటానికి ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాడు. మొదట ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నాడు. ప్రభువుని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వాక్యాన్ని తీసుకొని అపవాదితో మాట్లాడి ఉన్నాడు. మరలా అపవాది యేసు ప్రభు వారిని దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి, సామాన్యంగా మనం అనుకునేటువంటి విషయం ఏంటంటే మందిరము అనగానే దేవుని యొక్క సన్నిధి అనుకుంటామండి. అపవాది దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నాడు. అలాగనే అంతటా అపవాది దేవుని సన్నిధికి లేకుంటే దేవుని దేవాలయ శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి ప్రభువుని శోధిస్తూ ఏమని చెప్పుచూ ఉన్నాడంటే అన్నీ వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ బోధిస్తూ ఉన్నాడండి. ఏమని వ్రాయబడి ఉన్నదయ్యా అంటే అక్కడ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ప్రభు యొక్క వాక్యాన్ని తీసుకొని ప్రభుతో అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువాన్ని శోధించటానికి అపవాది ఏం చేసి ఉన్నాడయ్యా అంటే అంతటా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఆ కొండ ప్రపంచమంతా కూడా కనబడేటువంటి కొండ అండి అది. ఆ కొండ మీదికి ప్రభువుని తీసుకొని వెళ్ళి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. ఇక్కడ ప్రభువు అపవాదితో చెప్పి ఉన్నటువంటి ఆఖరి శోధన, ప్రభువుని శోధించేటువంటి సమయంలో లోకములో ఉన్న మహిమనంతా ప్రభువుకి చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి చూపించేటువంటి ఆ లోకాన్ని మనము కూడా ఆఖరి దినాల్లో చూస్తూ ఉన్నామండి. భక్తుల్ని శోధిస్తాడు అపవాది. ఈ రోజుల్లో వాక్యాలు చెప్పేటువంటి వారిని శోధిస్తాడు. అంతేకాకుండా ప్రభువుని అడ్డం పెట్టుకొని అనేకమైన అద్భుతాలు చేసేటువంటి వాళ్ళని కూడా అపవాది శోధిస్తాడండి. ఎందువలనంటే అపవాది శోధన దగ్గరకు వచ్చేసరికి అతను చేసి ఉన్నటువంటి పని ఏంటయ్యా అంటే లోకములో ఉన్నటువంటి, చూడండి, అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి. అధికారము అనగానే సామాన్యంగా ప్రతి మనుష్యుడు కూడా భయపడుతూ ఉంటాడండి.
అధికారులు అనగానే అధికారము అనేది కొలస్సీ పత్రికలో అధికారులందరూ కూడా దేవుని యొక్క ఆధీనములో చేయబడి ఉన్నారు అనేటువంటి మాట మనం వింటూ ఉంటామా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అధికారం అంతా కూడా ప్రభువుకి చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, వీటన్నిటినీ లోకములో ఉన్న మహిమ, ప్రభావము, అధికారము, ఆ తర్వాత సంపద, సౌందర్యము అంతటికీ కూడా అధికారిని నేనే అని అపవాది బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ సమయంలో గమనించుదాం. ప్రభువుని శోధించటానికి వచ్చి ఉన్న శోధకుడు ప్రభు దగ్గరకు వెళ్ళి అడిగి ఉన్నాడు. ఆ సమయంలో అపవాది యొక్క శోధనలకు యేసు ప్రభువారు ఏమాత్రము కూడా కదిలించబడలేదు అనేది ఈ 3 శోధనల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదట ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆ తర్వాత ప్రభు వాక్యము చేత అపవాదిని ఎదిరించి ఉన్నాడు. మరలా వాక్యాన్ని తీసుకొని అపవాది యేసు ప్రభువారిని శోధించాడు. కానీ మరలా వాక్యాన్ని తీసుకొని అపవాదితో ప్రభు బోధించినప్పుడు ఆఖరిసారిగా అపవాది యేసు ప్రభు వారికి తన మహిమను చూపించుచూ ఉన్నాడు. చాలామంది కూడా అక్కడే భయపడుతూ ఉంటారండి. అపవాది చేసేటువంటి తంత్రాలకు మనుషులు లోబడుతూ ఉంటారండి. అందుకనే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరిగేటువంటి అపవాది మన బలహీనతలన్నీ కూడా అపవాదికి తెలుసండి. అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని తన ఇష్టం వచ్చినటువంటి రీతిగా వాడుకోవడానికి లోకములో ఉన్న మహిమను అంతటినీ కూడా అపవాది చూపించి మానవుణ్ణి శోధిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఆలోచించి ఉన్నామా? అపవాది ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా వాడు మనల్ని శోధించటానికి వచ్చినప్పుడు అతని శోధనలను మనము ధైర్యముగా ఎదుర్కోవాలి. అంటే మొదటిసారిగా మనకి వాక్యములో ఉన్న భావన మనకు తెలిసి ఉండవలసి ఉన్నదే. ఒకవేళ చదువు లేకపోయినా కూడా వాక్యాన్ని వినైనా సరే అపవాదిని ఎదిరించేటువంటి శక్తి, సామర్థ్యాలు మానవులమైన మనము గ్రహించవలసి ఉన్నామండి. అందుకని వాక్యములో ఉన్నటువంటిది ఉన్నట్లుగా మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉన్నాం. ఆ విధముగానే దేవుని యొక్క మాటలు మన హృదయములో నింపబడతాయి. అప్పుడే మనము అపవాదిని ఎదిరించగలము అని కూడా ఇక్కడ మనం గమనించుచూ ఉన్నాం. ఎందుకంటే మనుషుడు నేర్చుకొనవలసి ఉన్న ఒక మంచి ఉద్దేశం ఏంటంటే అతను అపవాదిని ఎదిరించటానికి శక్తిమంతుడై ఉండాలి. అపవాది ఎన్ని రకాలుగా మానవుణ్ణి శోధించటానికి ప్రయత్నం చేసి ఉండినప్పటికీ అతను కేవలము మనుష్య మాతృల కంటే కొంచెము బలహీనముగా ఉన్నట్లుగా, అనగా మానవుడి కంటే కొంచెము ఎక్కువ వాడిగా చేయబడి ఉన్నటువంటి వాడు అపవాది. ఆ విషయాన్ని చాలామంది గ్రహించరండి. అపవాది కంటే మనము చాలా తక్కువ వాళ్ళగా చేయబడి ఉన్నాము, కానీ అపవాది కంటే మనము ఘనులుగానే దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. అపవాది మనల్ని ఎలాగ శోధిస్తూ ఉన్నాడు, అతన్ని ఎదుర్కొనడానికి మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి గమనించుకొని వాటన్నింటినీ పరిశీలించుకొని ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించవలని ప్రభు మనకి చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఒక్కసారి ఆలోచించుకున్నాం. ప్రభు దగ్గరికి వెళ్ళాడు అపవాది, ప్రభువుని శోధించి ఉన్నాడు. మరలా ప్రభువుని శోధించటానికి పరిశుద్ధ పట్టణం మీదకే ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాక్యాన్ని తీసుకొని అపవాది ప్రభువుతో శోధన సమయంలో మాట్లాడాడు. కానీ యేసు ప్రభువారైతే వాక్యాన్ని తీసుకొని అపవాదితో మాట్లాడినప్పుడు చివరిసారిగా అతను లోకములో ఉన్న ప్రతి మహిమను చూపించి
మనుషుని ఓడించటానికే అపవాది ప్రభువుని శోధించి ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు చెప్పి ఉన్నటువంటి ఆఖరి మాటతో అపవాది ఆయనకు దగ్గర నుండి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించుచూ ఉన్నాం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య చేసి ఉన్నారు. అలాంటి మహిమ కలిగి ఉన్నటువంటి మనుషులమైన మనము ఇలాంటి శోధనలను ముఖాముఖిగా కానీ లేకుంటే సందర్భానుసారంగా కానీ మన జీవిత యాత్రలో అనేక మార్లు శోధించేటువంటి స్థితిని మనము గమనించినప్పుడు మనము ఏ విధంగా అపవాదిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామో ఆలోచించుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నాడు. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి ఈ సమయానికై మీకు వందనాలు. మీ బిడ్డలు వినుచూ ఉండగా వారు ఏ విధముగా శోధించబడుచు ఉన్నారో గ్రహించుటకు సహాయమును దయచేయండి. ప్రభువా, మా ఈ చిన్న జీవితములో ఎంతో గంభీరముగా అపవాది మమ్ములను ఏ వయసులో శోధించినప్పటికీ శోధన ఒక్కటే అని తెలుసుకొని ఆ శోధకుడిని ఎదిరించి వాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో మీ యొక్క కృప చొప్పున అపవాదిని ఎదిరించుటకు మేము సిద్ధపడేటువంటి మనస్సును మాకు దయచేయండి. మాకు కావలసిన ఏర్పాట్లు చేయమని తండ్రి, మీ దీవెనలతో మమ్మలను అనేక మార్లు మీ వాక్య ధ్యానమును విని వాని యందు బలపడుటకు సహాయమును దయచేయమని మా రక్షకుడు, మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.